యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి చాలామంది కూడా ఒక సందేహం ఉంది. ఏంటిది ఆ సందేహం అంటే, యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు తాను సిలువ వేయబడ్డాడు అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. మనం గ్రంథంని పరిశీలన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ చూసారా, క్రీస్తు మనలందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తానే దేవునికి ఒక అర్పణగా ఒక బలిగా అర్పించుకున్నాడంట. ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు క్రీస్తు అర్పణగా, ఎందుకు క్రీస్తు బలిగా సిలువలో మరణించాల్సి వచ్చింది అని అంటే, మనల్ని ప్రేమించి మన కొరకు మనమందరము పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన అంటే విషయం ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మల్లె తోటలోకి వెళ్తే మల్లెపూల వాసన వస్తుంది, అత్తరు షాప్లోకి వెళ్తే అత్తరు వాసన వస్తుంది, ఒక మురికి కాలువ దగ్గరికి వెళ్తే మురుగుడు వాసన వస్తుంది. ఆ విధంగానే క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి మనము, క్రీస్తు రక్షణలో ఉన్నటువంటి మనము క్రీస్తు లాంటి పరిమళ వాసన వెదజల్లాలి. ఏ విధంగా అంటే, క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమించాడో, క్రీస్తు ఏ విధంగా అయితే క్షమించాడో, క్రీస్తు ఏ విధంగా అయితే కనికరం పొందాడో, క్రీస్తు ఏ విధంగా అయితే మనందరినీ పాప విమోచన చేశాడో, క్రీస్తు ఏ విధంగా అయితే కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని స్వస్థపరిచాడో, క్రీస్తు ఏ విధంగా అయితే రోగులను సైతము స్వస్థపరిచి, మరి అదేవిధంగా రోగుల్ని సైతం దగ్గర తీసుకొని కుష్టు రోగుల్ని కూడా తన దగ్గర తీసుకున్నట్టుగా క్రీస్తు ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆ గుణలక్షణాలు నువ్వు నేను మనందరం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, క్రీస్తు యొక్క పరిమళ వాసనని మనము వెదజల్లుతాము. ఆ క్రీస్తు పరిమళ వాసన మనమందరం వెదజల్లాలనే క్రీస్తు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. కనుక మనమందరము ఆ బలి యాగాన్ని అర్థం చేసుకొని క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా క్షమించాలి, క్రీస్తులాగా మన యొక్క హృదయాల్ని శుద్ధి చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ వందనాలు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు పరిమళ సువాసనగా వెదజల్లబడాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా ప్రేమించట్లేవా, ఈ రోజు నుంచి ప్రేమించు. ఎవరైనా క్షమించట్లేవా, ఈ రోజు నుంచి క్షమించు. ఎవరినైనా మరి కనికరించట్లేవా, ఈ రోజు నుంచి కనికరించు. ఆ విధంగా కనికరించినట్లయితే క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా మనమందరము వెదజల్లబడతామని క్రీస్తు ఆశపడుతూ